and currently pursuing MBBS at AIIMS Nagpur, and I have still rank of 3928 in 2020. ఓకే, మనము లాస్ట్ 2 సెషన్స్ లో బయోటెక్నాలజీ యూనిట్ లో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ గురించి స్టార్ట్ చేసుకున్నాము. సో ఇంకా మనకి ఈ చాప్టర్ లో ఒక లాస్ట్ 2 పార్ట్స్ ఏమో మిగిలిపోయి ఉన్నాయి. లాస్ట్ 2 పార్ట్స్ లైక్ డౌన్ ఇన్ మనకు కావాల్సిన డిజైరబుల్ ప్రోడక్ట్ వచ్చాక దాన్ని ప్యాకింగ్ ఎలా తీయాలి అన్ని ఒక పార్ట్ మిగిలిపోయింది. సో అబ్టైనింగ్ ఫారిన్ జింక్ ప్రోడక్ట్. ఓకే, మనం ఒకసారి ఆ పర్టికులర్ ఈకోలై నుంచి ఎలా ఆ ప్రోడక్ట్ ని మనం బయటికి తీస్తాము అంటే మనకు కావాల్సిన సపోజ్ ఇన్సులిన్ జీన్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్సులిన్ మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేసి ఉంటుంది. ఆ మల్టిపుల్ కాపీస్ ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి బయటికి, మళ్ళీ దాని తర్వాత ప్యాకింగ్, దాన్ని ప్యూరిఫికేషన్, అవన్నీ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ లో వస్తాయి. ఓకే, వెన్ యూ ఇన్సర్ట్ ఏ పీస్ ఆఫ్ ఏలియన్ డిఎన్ఏ ఇంటూ క్లోనింగ్ వెక్టర్, ట్రాన్స్ఫర్ ఇట్ టు ఇంటూ బ్యాక్టీరియల్, ప్లాంట్, అనిమల్స్ అంటే ఏంటి, హోస్ట్ సెల్ ఇవి వెక్టార్స్. మనకు కావాల్సిన జీన్ ని మనం వెక్టార్ లో పెట్టి వెక్టార్ తర్వాత హోస్ట్ సెల్ ట్రాన్స్ఫర్ చేసినాక మల్టిప్లై అవుతాయి. ద ఏలియన్ డిఎన్ఏ గెట్స్ మల్టిప్లైడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ రికాంబినెంట్ టెక్నాలజీస్. ద అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు ప్రొడ్యూస్ ద డిజైరబుల్ ప్రోటీన్. మనం చేస్తున్నది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ కావాలంటే ఇన్సులిన్, లేకుంటే వ్యాక్సిన్స్ కావాలంటే వ్యాక్సిన్స్, లేకుంటే యాంటీబయాటిక్స్ కావాలంటే యాంటీబయాటిక్స్, అలా ప్రొడ్యూస్ చేయడమే మన డిజైరబుల్ మన మెయిన్ ఎయిమ్ అని చెప్తున్నాడు. హెన్స్ దెర్ ఈస్ నీడ్ ఫర్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టు బి ఎక్స్ప్రెస్డ్. అంటే డిఎన్ఏ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సైలెన్స్ అయిపోతుంది డిఎన్ఏ సైలెన్స్ అయిపోతుంది, సైలెన్స్ అవ్వకూడదు. అండ్ సైలెన్స్ అంటే ఎక్స్ప్రెస్ అవ్వాలన్నమాట. అంటే ఆ డిజైరబుల్ డిఎన్ఏ అనేది చెప్తాం కదా మనకు. ఇప్పుడు డిఎన్ఏ అనేది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్, అలా నీకు ట్రాన్స్లేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ ఈ స్టెప్స్ అనేది జరగాలి అంటే నీకు ఆ పర్టికులర్ డిఎన్ఏ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే సైలెన్స్ అవ్వకూడదు. ఓకే, ద ఫారిన్ జీన్ గెట్స్ ఎక్స్ప్రెస్ అండర్ ద అప్రోప్రియేట్ కండిషన్స్. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫారిన్ జీన్స్ ఇన్ ద హోస్ట్ సెల్స్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ మెనీ టెక్నికల్ డీటెయిల్స్. అంటే ఈ జీన్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ ఉంది, ఇప్పుడు నాలో ఇన్సులిన్ జీన్ ఉంది. ఆ హ్యూమన్ ఇన్సులిన్ తీసుకెళ్లి నువ్వు ఈ కలర్ లో వేస్తావు, ఎందుకు, నీకు మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ఇన్సులిన్ రావాలి అంటే. అక్కడ ఆ ఇన్సులిన్ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే నీకు మెనీ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. లైక్ pH కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే, ఆప్టిమమ్ కండిషన్స్ లో ఉంటేనే నీకు ఆ పర్టికులర్ ఇన్సులిన్ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయ్యి నీకు కాపీస్ కింద మారుతుంది అనమాట. అది చెప్తున్నాడు. After having cloned the gene of interest and having optimized the conditions to induce expression of the target protein, one has to consider the producing it on large scale. అంటే ఒక్కసారి నువ్వు పర్టికులర్ కండిషన్స్, pH, టెంపరేచర్, ఈ కండిషన్స్ అన్ని ఆ పర్టికులర్ ఫారిన్ ఏలియన్ డిఎన్ఏకి ఇచ్చాక అది ఎక్స్ప్రెస్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారి ఎక్స్ప్రెస్ అయ్యాక నువ్వు స్మాల్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేయాలనుకో, ఎందుకంటే నీకు ఇన్సులిన్ అని ఉంది. ఇన్సులిన్ చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ అని, లార్జ్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళందరికీ నువ్వు సప్లై చేయాలి అంటే కనుక నువ్వు లార్జ్ స్కేల్ లో వాటిని ప్రొడ్యూస్ చేయాలి. అవి ఆ లార్జ్ స్కేల్ లో ఎలా ప్రొడ్యూస్ చేస్తారనేది కింద వస్తుంది. అవే బయోరియాక్టర్స్. కెన్ యూ థింక్ రీజన్ వై దెర్ ఇస్ లార్జ్ ప్రొడక్షన్ అంటే కంపల్సరీ దాన్ని యూస్ చేసే ఆ మెడిసిన్, పర్టికులర్ మెడిసిన్ యూస్ చేసే పేషెంట్స్ నీకు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ తీసుకుంటే, డయాబెటీస్ లో ఎంత మంది వేసినేషన్, లేకుంటే వ్యాక్సినేషన్. ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లాడికి వ్యాక్సినేషన్ అనేది మనం చేయాలి. యాంటీబయాటిక్స్ అనేది ప్రతిసారి తీసుకోవాలి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అయినప్పుడు మనము యాంటీబయాటిక్స్ అని ఇవ్వాలి. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి యూజ్ ఉంటుంది కాబట్టి మనం లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేయాలి. ద సెల్స్ హార్బర్ క్లోన్డ్ జీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మే గ్రోన్ ఆన్ ద స్మాల్ స్కేల్ ల్యాబొరేటరీ. అంటే ఇదే సేమ్ కండిషన్ మనము స్మాల్ స్కేల్ లో కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ స్మాల్ స్కేల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే నీకు లార్జ్ నెంబర్ ఆఫ్ రావు కాబట్టి ఉపయోగం ఉండదు అనమాట. ఓకే, ద కల్చర్స్ మే బి యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డిజైర్డ్ ప్రోటీన్, దెన్ ప్యూరిఫైయింగ్ ఇట్ బై ద డిఫరెంట్ సెపరేషన్ టెక్నిక్స్. సో ఏంటంటే స్మాల్ స్కేల్ ల్యాబొరేటరీలో కూడా నువ్వు ప్రొడ్యూస్ చేయొచ్చు. కాకపోతే ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నీకు ఎక్కువ డిజైర్డ్ ప్రోటీన్ అని రాదు. డిజైర్డ్ ప్రోటీన్ ఎక్కువ లేదనుకో, ఎక్కువ మందికి నువ్వు సప్లై చేయలేవు. ఓకే, నెక్స్ట్, the cells can also be multiplied in a continuous culture system where the used medium is drained out from one side while fresh medium is added from the other to maintain the cells in their physiologically most active or the log phase. అంటే కంటిన్యూస్ కల్చర్స్ అంటే ఈ లార్జ్ స్కేల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కంటిన్యూస్ కల్చర్ మీడియంస్ అంట. అంటే ఏంటంటేనా, ఒక వైపు నుంచి మనం ఫ్రెష్ మీడియం యాడ్ చేస్తుంటాము, ఇంకో వైపు నుంచి డెడ్ సెల్స్ అంటే అవసరం అంటే యూజ్ అయిపోయిన
మీడియం ఉంటుందో అయిపోయిన మీడియం నువ్వు కంటిన్యూస్ గా తీసేస్తుంటావు అనమాట. ఇలా చేయడం వల్ల నీకు కంటిన్యూస్ అంటే ఆక్సిజన్ ఇవన్నీ కంటిన్యూస్ గా నువ్వు సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ లాగ్ ఫేజ్ అని ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటే తెలుసు కదా. ఎక్కువ నెంబర్ ఇప్పుడు ఒకటి కాస్త మన మీరు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లో నీకు ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటే లాగ్ ఫేజ్ ఏంటి అనేసి మీరు గ్రోత్ చూసుంటారు. లాగ్ ఫేజ్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ ఏంటి అంటే దాంట్లో నీకు విపరీతమైన గ్రోత్ ఉంటుంది అనమాట. ఈ ఫేజ్ లో విపరీతమైన గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. గ్రోత్ విల్ బి ఎక్స్పోనెన్షియల్ అనమాట. అంటే విపరీతమైన గ్రోత్ అనేది నీకు కనపడుతుంది. సో ఈ పర్టికులర్ లాగ్ ఫేజ్ దీన్ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, నీకు ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది డిజైర్డ్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ టైప్ ఆఫ్ కల్చరింగ్ ద మెథడ్ ప్రొడ్యూసెస్ లార్జ్ బయోమాస్ లీడింగ్ టు ద హైయర్ ఈల్డ్స్ ఆఫ్ ద డిజైర్డ్ ప్రోటీన్. అంతే కదా, నీకు కంటిన్యూస్ గా పెడుతుంది అనుకో, అది ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ లో అంటే నీకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే మల్టిపుల్ కాపీస్ అని కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. నీకు అలా కంటిన్యూస్ అదే నీకు కావాల్సింది కూడా ఏంటి, లార్జ్ నెంబర్ ఆఫ్ డిజైర్డ్ ప్రోటీన్స్ అనేది నువ్వు కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నావు. అది ఎలా చేస్తావు, ఇలా అనమాట. కంటిన్యూస్ గా నువ్వు ఒక సైడ్ నుంచి డెడ్ సెల్స్ తీసేస్తూ ఇంకో సైడ్ నుంచి లివింగ్ సెల్స్ యాడ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా నీకు డిజైర్డ్ ప్రోటీన్ అనేది వస్తుంది. నెక్స్ట్, స్మాల్ వాల్యూమ్ కల్చర్స్ కెనాట్ ఈల్డ్ అప్రిషియబుల్ క్వాంటిటీస్ ప్రొడక్ట్. అంతే కదా, ఇందాకే చెప్పిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో నీకు అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డిజైర్డ్ ప్రోటీన్స్ అనేవి నీకు దక్కదు అంటున్నాడు, దొరకవు అంటున్నాడు అనమాట. To produce in large quantities, the development of bioreactors where large volumes of 100 to 1000 liters of culture can be processed. అంటే మనము బయోరియాక్టర్స్ యూజ్ చేయాలి. ఈ బయోరియాక్టర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు లార్జ్ వాల్యూమ్ లో లార్జ్ వాల్యూమ్స్ లో నీకు బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అంటే డిజైరబుల్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, వాజ్ రిక్వైర్డ్. Thus, bioreactors can be thought of as vessels in which raw materials are biologically converted into specific products. అంటే ఒక సైడ్ నుంచి నువ్వు రా మెటీరియల్ వేస్తుంటావు, నీకు ఇంకో సైడ్ నుంచి అంటే ఏంటి డిజైర్డ్ ప్రోటీన్ అనేది నీకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంటుంది, కంటిన్యూస్ గా ఎక్స్ట్రాక్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, స్పెసిఫిక్ ప్రోడక్ట్, ఇండివిజువల్ ఎంజైమ్స్, స్పెసిఫిక్ అంటే ఎంజైమ్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఏవైనా ప్రొడక్ట్స్ అంటే వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ అలా ఏవైనా రావచ్చు అనమాట. యూజింగ్ ద మైక్రోబియల్, ప్లాంట్, animal or the human cells. తెలిసిందే. నెక్స్ట్, ఏ బయోరియాక్టర్ ప్రొవైడ్స్ ద ఆప్టిమల్ కండిషన్స్ ఫర్ ద అచీవింగ్ ద డిజైర్డ్ ప్రొడక్ట్. ఇందాక చెప్పుకోండి, టెక్నికల్ ఇష్యూస్ కొన్ని చూసుకుంటా ఉండాలి మనం. అలాంటి కంటిన్యూస్ డిజైరబుల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే అని అవి ఏంటివి, ఆప్టిమల్ గ్రోత్ లైక్ టెంపరేచర్, pH, సబ్స్ట్రేట్, సాల్ట్స్, విటమిన్స్, ఆక్సిజన్స్. ఓకే, ఏంటివి, టెంపరేచర్, pH, సబ్స్ట్రేట్, సాల్ట్స్, విటమిన్స్, ఆక్సిజన్. సో ఇవి మీకు ఎంసీక్యూలో అడగచ్చు అనమాట. బయోరియాక్టర్స్ లో నీకు ఏవే ఆప్టిమల్ కండిషన్స్ లో ఉంచుతుంది అనేసి అవి ఇప్పుడు ఇవి రాయాలి, ఇవన్నీ గుర్తుండాలి నీకు. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ బయోరియాక్టర్స్ ఆర్ ద స్టిర్రింగ్ టైప్ విచ్ ఆర్ ద ఓకే, ఇది స్టిర్రింగ్ టైప్ ఆఫ్ బయోరియాక్టర్స్ అని మనం ఎక్కువ యూజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. దాంట్లో ఒకటేమో సింపుల్ స్టిరల్ ట్యాంక్ బయోరియాక్టర్ అంటే ఇదేమో స్పార్చ్ స్టిరల్ ట్యాంక్ బయోరియాక్టర్ త్రూ విచ్ స్టెరైల్ ఎయిర్ బబుల్స్ ఆర్ స్పార్చ్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నీకు ఒక దాంట్లో ఎయిర్ బబుల్స్ రూపంలో పంపిస్తాం అనమాట ఎయిర్ ని, ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా ఇలా పంపించేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఏ స్టిరల్ ట్యాంక్ రియాక్టర్ ఈజ్ యూజువల్లీ సిలిండ్రికల్ ఆర్ విత్ ద కర్వ్డ్ బేస్ టు ద ఫెసిలిటేట్ ద మిక్సింగ్ ఆఫ్ ద రియాక్టర్ కంటెంట్స్. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ నీకు కర్వ్డ్ షేప్ అనేది ఉంది. ఈ కర్వ్డ్ షేప్ ఎందుకంటే బాగా మిక్స్ అవ్వడానికి, కంటిన్యూస్ గా నీకు మిక్స్ అవ్వడానికి రియాక్ట్ అంటే మనం ఇచ్చే మీడియం కంటిన్యూస్ గా రియాక్ట్ అంటే పర్ఫెక్ట్ గా మిక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, కిందేమో కర్వ్డ్ బేస్ ఉంటుంది అనమాట. ద స్టిర్రర్ ఫెసిలిటేట్స్ ఈవెన్ మిక్సింగ్ ఆక్సిజన్ అవైలబిలిటీ త్రూ ద బయోరియాక్టర్. ఇలా ఈ స్టిర్రర్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ గా తిరిగి నీకు ఈ ఆక్సిజన్ ఇవన్నీ ఈవెన్ గా పంచుతుంది అనమాట. మొత్తం ఆ సిలిండర్ మొత్తం ఈవెన్ గా పంచుతుంది. ఆల్టర్నేటివ్లీ ఎయిర్ బబుల్ కెన్ బి బబుల్ త్రూ ద రియాక్టర్. దీంట్లో ఏంటంటే ఎయిర్ బబుల్ ని మనము చూడండి, బబుల్స్ డ్రమాటిక్లీ ఇంక్రీజ్ ఆక్సిజన్. అంటే నీకు సర్ఫేస్ ఏరియా తెలిసి మ్యాథ్స్ చదువుంటే మ్యాథ్స్ లో మీకు సర్ఫేస్ ఏరియా గురించి చూస్తుంటారు. సర్కిల్ కి స్పియర్ కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో బబుల్స్ రూపంలో పంపించడం వల్ల నీకు ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది అక్కడ లోపల ఉన్న సెల్స్ కి ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట.
If you look at the figure closely, you will see a bioreactor has an agitator system, an oxygen delivery system, and foam control system, temperature control system, pH control system, sampling ports అంటే కదా ఎక్కడి నుండి అయితే మనము ఆ పర్టికులర్ డిజైర్డ్ ప్రోటీన్ మనము బయటికి తీస్తాం, మనకు కావాల్సిన తీస్తామో దాన్ని మనం డిజైర్డ్ శాంప్లింగ్ పోర్ట్స్ అంటే శాంప్లింగ్ పోర్ట్స్ ద్వారా మనం ప్రోడక్ట్ ని బయటికి తీస్తాం అనమాట. ఓకే, స్పార్ స్టిరల్ ట్యాంక్ కి సింపుల్ స్టిరల్ ట్యాంక్ డిఫరెన్స్ ఏంటంటే నీకు దీంట్లో ఆక్సిజన్ ని మనము బబుల్స్ రూపంలో పంపిస్తాం. బబుల్స్ రూపంలో పంపించడం వల్ల నీకు సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద ఆక్సిజన్ ట్రాన్స్ఫర్. ఓకే, బబుల్స్ కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఆక్సిజన్ ఎక్కువ కంటెంట్ నువ్వు పంపించచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది చూడండి, ఇది మోటార్ చూడండి. ఇక్కడ మళ్ళీ యాసిడ్, ఇక్కడ మనం చెప్పినట్టుగానే యాసిడ్ బేస్ పిహెచ్ కంట్రోల్ ఉంది. స్టీమ్ వర్సెస్ స్టెరిలైజేషన్ అంటే లోపల ఏ మైక్రోబ్స్ అదర్ మైక్రోబ్స్ ఏవి ఉండకూడదు కాబట్టి మనం ఇక్కడ స్టెరైల్ ఏరియా పంపిస్తున్నాం, అంటే వితౌట్ కంటామినేషన్ విత్ అదర్ మైక్రోబ్స్. కల్చర్ బ్రాత్ అంటే ఎక్కడైతే మీడియం ఉంటుందో దాన్ని, అంటే ఆ మీడియం ఉన్నదాన్ని కల్చర్ బ్రాత్ అంటాము. ఫోమ్ బ్రేకర్ అంటే కన్నా ఫోమ్ ఎక్కువ అయ్యే కొద్దీ అది కట్ చేసేస్తుంది అనమాట, ఫోమ్ ని తగ్గించేస్తుంది అనమాట. ఓకే, ఇది అంటే మన ఫారిన్ జీన్ ప్రొడక్ట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అనే దానికి ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే మనం డిజైర్డ్ ప్రోటీన్, మనం డిజైర్డ్ ఆ పర్టికులర్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాన్ని ప్యాకింగ్, దాన్ని అంటే ఇండస్ట్రీ అంటే బయటికి పంపించాలి కదా, అది ఏంటి అనేసి దీంట్లో వస్తుంది అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బయోసింథటిక్ స్టేజ్, ద ప్రొడక్ట్ హ్యాస్ టు బి సబ్జెక్టెడ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ప్రాసెసెస్ బిఫోర్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద మార్కెటింగ్ యాజ్ ఫినిష్డ్ ప్రోడక్ట్. అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అని చెప్పకముందు కొన్ని మినిమం బేసిక్ స్టెప్స్ కొన్ని చేయాలి అంటున్నాడు. ద ప్రాసెస్ ఇంక్లూడ్ సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. అంటే 2 స్టెప్స్ ఏవి అంటేనా సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ అన్నమాట. ఓకే, విచ్ ఆర్ కలెక్టివ్లీ రెఫర్ టు ఎస్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. ఈ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ లో నీకు 2 స్టెప్స్ ఉంటాయి అనమాట, సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ద ప్రొడక్ట్ హ్యాస్ టు బి ఫార్ములేటెడ్ విత్ ద సూటబుల్ ప్రిజర్వేటివ్స్. ఓకే, సూటబుల్ ప్రిజర్వేటివ్స్ లో నీకు ఫార్ములేటెడ్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఫార్ములేటెడ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవి చెడిపోకుండా కొన్ని మనం అడిషనల్ థింగ్స్ కొన్ని యాడ్ చేయాలి అంటున్నాడు అనమాట. ఓకే, సచ్ ఫార్ములేషన్ హ్యాస్ టు అండర్గో త్రూ క్లినికల్ ట్రయల్స్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, ఫార్ములేషన్ అంటే క్లినికల్, ఇప్పుడు డ్రగ్స్ ని ప్రొడ్యూస్ చేసాం అనుకో, ఆ డ్రగ్స్ ని ఇప్పుడు కొత్త మెడిసిన్ ని ప్రొడ్యూస్ చేసాం అనుకో, ఆ ప్రొడ్యూస్ చేసిన మెడిసిన్ మనం డైరెక్ట్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయింది అనేసి నువ్వు డైరెక్ట్ గా నువ్వు ప్రజల మీదకి వదలలేవు అనమాట. అంటే పీపుల్ కి డైరెక్ట్ గా ఇవ్వలేవు, ఎందుకు, అది ఏమైనా హార్మ్ చేయొచ్చు కాబట్టి. సో మనం ఏం చేయాలంటే క్లినికల్ ట్రయల్స్ లైక్ అనిమల్స్ మీద టెస్టింగ్ చేసి తర్వాత క్లినికల్ ట్రయల్స్ చాలా ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని. ఫేజ్ 1 లో జస్ట్ నువ్వు అనిమల్స్ మీద ట్రై చేస్తావు, అది అక్కడ అనిమల్స్ మీద సక్సెస్ అయింది అనుకో, తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తావు. ఎలాంటి మనుషులు ఉంటే దానికి కూడా కొంచెం లైక్ క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట, అది మీకు అవసరం లేదు. ఓకే, జస్ట్ అలా క్లినికల్ ట్రయల్స్ అనేది చేయాలి. స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. అంటే క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ కూడా చేయాలన్నమాట, ఆ క్వాలిటీ కూడా మనం కంట్రోల్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, ద డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ వ్యారీ ఫ్రమ్ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్. అంతే కదా, అంటే ఒక ప్రోడక్ట్ కి ఇంకొక ప్రోడక్ట్ కి నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ టెస్టింగ్స్ అనేది ఉంటాయి, లేకుంటే క్వాలిటీ కంట్రోల్ లైక్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కోలా టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తాము, ఫినిష్డ్ ప్రాజెక్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన మన ప్రోడక్ట్ ని బయటికి ఎలా వదులుతాము అంటే టెస్ట్ చేసి తర్వాత దాన్ని క్వాలిటీ టెస్ట్ చేసి అలా మనం దాన్ని బయటికి వదులుతాం అనమాట, ఫార్ములేషన్ చేసి అలాగా. ఓకే, ఇది బయోటెక్నాలజీ చాప్టర్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుని చివరిలో ఏమైనా మిగిలితే ఇంకొకసారి రివిజన్ చేసుకుందాం. కెన్ యూ లిస్ట్ 10 recombinant proteins which are used in the medical practices? Find out where they are used in the therapeutics. ఓకే, మనం ఏవేవి రికాంబినెంట్ ప్రోటీన్స్ మనం యూజ్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, ఇన్సులిన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ నేను ఇందాకే చెప్పాను, బేసిక్ గా డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఇన్సులిన్ మనము బయట నుంచి చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నా లేకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మనము ఇన్సులిన్ బయటగా, సో బయట నుంచి ఇస్తున్నాం కాబట్టి
కంపల్సరీ అది ఇన్సులిన్ అనేది ప్రోటీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్సులిన్ అనే ప్రోటీన్ కాబట్టి అది రికాంబినెంట్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉంటాయి అనమాట, లైక్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా, తర్వాత ఇప్పుడు కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన బ్లడ్ కోఆగులేషన్ లో నీకు ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక 13 ఫ్యాక్టర్స్ 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఫ్యాక్టర్ బ్లడ్ కోఆగులేషన్ లో ఓకే ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఇంకా డిఎన్ఏస్. ఇప్పుడు డిఎన్ఏ డైజెస్ట్ చేయాలంటే నేను చెప్పిన డిఎన్ఏస్ అని చెప్పాను. డిఎన్ఏస్, యాంటీథ్రాంబిన్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. లైక్ టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్, ఇంటర్ఫెరాన్ బి, అలా నీకు చాలా రికాంబినెంట్ ప్రోటీన్స్ అనేది మనము ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంకా మళ్ళీ దాని థెరపటిక్ యూజ్ కూడా అడిగారు కదా. సో ఇన్సులిన్ అంటే ఆటోమేటిక్ గా టైప్ 1 డయాబెటిక్ మెలిటస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, అది ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనుకో క్రానిక్ హెపటైటిస్ బి అన్నమాట. ఓకే, క్రానిక్ అంటేనా లాంగ్ లాస్టింగ్. ఓకే, క్రానిక్ హెపటైటిస్ సి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ బీటా ఎందుకు యూజ్ చేస్తామంటేనా లైక్ హెర్పిస్ వైరస్ ఉంటుంది, హెర్పిస్ వైరస్ అగేన్స్ట్ గా మనం యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఫ్యాక్టర్ 8 ఎందుకు యూజ్ చేస్తామంటే హీమోఫీలియా ఏ, హీమోఫీలియా ఏకి యూజ్ చేస్తాము. తర్వాత అది హీమోఫీలియా బికి అయితే కనుక ఫ్యాక్టర్ 9 యూజ్ చేస్తాము. తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్ అయితే డిఎన్ఏస్ యూజ్ చేస్తాము. తర్వాత యాంటీథ్రాంబిన్ ఏమో నీకు ఆటోమేటిక్ గా థ్రాంబిన్ ఏం చేస్తుంది, బ్లడ్ క్లాట్ చేస్తుంది. సో బ్లడ్ క్లాటింగ్ ప్రివెంట్ చేయాలంటే నువ్వేం చేయాలి, యాంటీథ్రాంబిన్ యూజ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇంకా ఇంటర్ఫెరాన్ బి అని చెప్పి, ఇంటర్ఫెరాన్ బి ఎందుకు యూజ్ చేస్తాం అంటే మల్టిపుల్ స్క్లిరోసిస్. ఓకే, ఇంటర్ఫెరాన్ అక్కడ ఆల్ఫా బీటా, ఇక్కడ ఇంటర్ఫెరాన్ బి. ఇంటర్ఫెరాన్ బి ఎందుకు యూజ్ చేస్తామంటేనా మల్టిపుల్ స్క్లిరోసిస్. ఓకే, ఇలా నీకు డిఫరెంట్ లైక్ రికాంబినెంట్ ప్రోటీన్స్ అని అవైలబుల్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా చాలా దొరుకుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ make a chart with diagrammatic representation showing a restriction enzyme, the substrate DNA on which it acts at the site at which it cuts and DNA the product and it produces. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బాగా తెలిసిందే తీసుకుందాం, ఈకో R1. ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తీసుకుంటే ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ, ఇప్పుడు డిఎన్ఏ ఇలా ఉందనుకోండి, జి ఏ టి టి సి ఏ టి ఇలా సంథింగ్ ఇలా ఉందనుకోండి. ఈ రెస్ట్రిక్షన్ అంటే ఈ ఈకో R1 నీకు ఎక్కడ బ్రేక్ చేస్తుంది అంటే కనుక జిఏమో దేంతో బాండ్ అవుద్ది, జిఏమో సితో బాండ్ అవుతుంది. ఓకే, ఏమో ఏమో టీతో బాండ్ అవుతుంది. ఇక్కడేమో నీకు ఏముంటది టీ కాబట్టి ఇక్కడ మళ్ళీ నీకు ఏ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ జి వస్తుంది, ఇక్కడ మళ్ళీ టీ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఇది మనకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు ఈకో R1 నీకు తెలుసు కదా, జికి ఏకి మధ్యలో నీకు అది బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఇలా బ్రేక్ చేస్తుంది. ఓకే, నీకు జికి ఏకి మధ్యలో అది బ్రేక్ చేసి నీకు స్టిక్కీ ఎండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక ఇదే కాదు, ఇంకా నీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూసుకోండి, ఇంకొకటి BAMH1 ఉంది. BAMH1 ఉంది అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే కనుక GGATCC. ఓకే, నీకు రివర్స్ లో మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, GGATTC. సో ఇప్పుడు నీకు ఎక్కడ బ్రేక్ చేస్తా అంటే ఎగ్జాక్ట్ గా అది జీకి మధ్యలో దీని ఆ స్పెసిఫిక్ సైట్ ఏంటంటేనా, దానికి స్పెసిఫిక్ సైట్ ఇదనమాట. ఓకే, దానికి స్పెసిఫిక్ సైట్ ఇది కరెక్ట్ గా ఎక్కువ బ్రేక్ చేస్తుంది. జీకి మధ్యలో ఇలా బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే అక్కడ నీకు కట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కట్ చేస్తుంది అనమాట. నీకు స్టిక్కీ ఎండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇలా బ్రేక్ ఇది ఒక డిఎన్ఏ సెగ్మెంట్, ఇది ఒక డిఎన్ఏ సెగ్మెంట్ కదా. నీకు ఎలాంటి ప్రొడ్యూస్ అవుతాయి, ఇలా నీకు స్టిక్కీ ఎండ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా GCCTAG ఇది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఇంకొక స్టిక్కీ ఎండ్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, GATCCG ఇది ఒక స్టిక్కీ ఎండ్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఇది ఒక స్టిక్కీ ఎండ్, ఇది ఒక స్టిక్కీ ఎండ్. సో ఇక్కడ స్పెసిఫిక్ సైట్ లో ఇక్కడ కట్ చేసాం. సో బ్యామెక్స్టోన్ ఎక్కడ దాని సిరీస్ ఏంటి అంటే ఇదనమాట. సో దాని ప్రొడక్ట్స్ వచ్చేసి ఇది. From what you have learned, can you tell the whether enzymes are bigger or DNA is bigger in molecular size? How do you know? ఆటోమేటిక్ గా నీకు ఎంజైమ్స్ అనేది మనం చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటేనా, ఎంజైమ్స్ ఆర్ ద ఎంజైమ్స్ స్మాలర్, ఓకే, అండ్ డిఎన్ఏ వచ్చేసి లార్జర్. ఎందుకంటే నీకు డిఎన్ఏ నుంచి డిఎన్ఏ మళ్ళీ డిఎన్ఏ నుంచి నీకు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ఆ తర్వాత నీకు ప్రోటీన్స్ అనేది ట్రాన్స్లేట్ అవుతాయి. సో అంటే డిఎన్ఏ లో ఒక పార్ట్ లాగా నీకు ప్రోటీన్ ఉందన్నమాట. అంటే ప్రోటీన్ ఎంజైమ్స్ అంటే ఆటోమేటిక్ గా ఏంటి, ప్రోటీన్సే కాబట్టి సో ఎంజైమ్స్ అనేవి పెద్దగా అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ ప్రతి మనలో ఏది ఫంక్షన్, ఏది డెవలప్మెంట్ జరగాలన్నా మొత్తం అంతా డిఎన్ఏ. కాబట్టి డిఎన్ఏ అనేది అల్టిమేట్ గా పెద్దది అనమాట. ఓకే, మళ్ళీ ఈ ప్రోటీన్స్ ఇవన్నీ ఏంటి, డిఎన్ఏ నుంచి పుడతాయి. ఓకే, ఎంజైమ్స్ అంటే ఏంటి, ప్రోటీన్. సో ఎంజైమ్స్ స్మాలర్, డిఎన్ఏ అనేది లార్జర్. నెక్స్ట్, వాట్ వుడ్ బి ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ ఇన్ హ్యూమన్ సెల్స్? ఓకే, మోలార్ కాన్సన్ట్రేషన్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో చదివింటారు కదా, ఒక మోల్స్ కనుక్కోవాలంటే ఇంటూ ఎన్ నాట్ అంటే ఏంటి, 6 × 10⁻23 పార్టికల్స్ అనేసి ఉంటుంది కదా. అలా నీకు డిఎన్ఏని మోల్స్ లకి కన్వర్ట్ చేస్తే ఎంత అనేసి కాన్సన్ట్రేషన్ ఎంత అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కనుక్కుంటావు, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇంటూ ఎన్ నాట్ వాల్యూ అంట 6.023 × 10⁻23 పార్టికల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ నీలో ఎన్ని ఉన్నాయి, 46 ఉంటాయి. 46 × 0.623 × 10⁻23 అనమాట. ఓకే, 46 × 6 ఆల్మోస్ట్ నువ్వు వేసుకుంటే ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ నువ్వు చేసుకుంటే కదా నీకు క్యాల్కులేట్ చేస్తే 2.77 × some 10⁻23 మోల్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇది కాస్త కెమిస్ట్రీతో లింక్ అయినది. జస్ట్ మోలార్ కాన్సన్ట్రేషన్ అంటే నేను ఈ క్రోమోజోమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఎన్ నాట్ అంటే 6.02 × 10⁻23 పార్టికల్స్. డూ యూకారియోటిక్ సెల్స్ హ్యావ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎండోన్యూక్లియస్ అనేసి మనం ఎక్కడ ఉంటుంది అంటే బ్యాక్టీరియా నుంచి తీసాము. బ్యాక్టీరియా అంటే అవన్నీ ప్రొకారియోట్స్. సో యూకారియోట్స్ లో నీకు యూజువల్ గా ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటేనా మనం చూసాం, మనం ఈ స్ప్లైసింగ్ ఆ పార్ట్ లో మాలిక్యులర్ బేస్ ఇన్హెరిటెన్స్ లో మిథైలేషన్ అనేసి కంటిన్యూస్ గా నీకు దేంట్లో జరుగుతుంది, యూకారియోట్స్ లో జరుగుతుంది. ఈ మిథైలేషన్ ఇవన్నీ నీకు ప్రొకారియోట్స్ లో జరగవు అనమాట, డిఎన్ఏ. ఓకే, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా కూడా ఇంకోటి ఏంటంటే నీకు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఫంక్షన్ ఏంటి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఫంక్షన్ వచ్చేసి వైరస్ సెల్స్ ఏవైతే ఫారిన్ పార్టికల్స్ ఏవైతే అంటే పర్టికులర్ బ్యాక్టీరియాలకి ఎంటర్ అవుతాయో అప్పుడు వాటిని చంపడానికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది యూజ్ అవుతాయి అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ యూస్ చేసుకో అంటే ఆ పర్టికులర్ మెకానిజం యూస్ చేసుకొని మనకు కావాల్సిన డిజైర్ ప్రొడక్ట్స్ ని మనము ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. యాక్చువల్ గా ఏంటంటే అది చంపడానికి. సో అది ప్రొకారియోట్స్ లో ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట. ఓకే, నెక్స్ట్, బిసైడ్స్ better aeration and mixing properties, what other advantages do still tank bioreactors have as a plus? నీకే అంటే అది కంటిన్యూస్ గా తిప్పుతుంది అని చెప్తున్నావు. సో అవి కాకుండా ఇంకా ఏరేషన్ కాకుండా ఇంకా ఏమన్నా అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే కనుక లైక్ టెంపరేచర్ అండ్ pH కూడా ఒక కంటిన్యూస్ గా నీకు మానిటర్ చేసుకుంటే కంటిన్యూస్ గా ఆప్టిమమ్ లెవెల్లో నీకు మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆ పర్టికులర్ ఫారిన్ జీన్ మెయింటైన్ అవ్వాలంటే నీకు టెంపరేచర్ pH కూడా పర్ఫెక్ట్ ఉండాలి అని నేను చెప్పాను. సో ఈ టెంపరేచర్ pH కూడా నీకు బయోరియాక్టర్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట. మళ్ళీ ఇంకా ఫోమ్ బ్రేకర్ ఉంటుంది అని చెప్పాను. ఫోమ్ బ్రేకర్ ఏం చేస్తాయి, కంటిన్యూస్ గా ఫోమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలా ఫోమ్ జనరేట్ అయినప్పుడు నీకు కంటిన్యూస్ గా జనరేట్ అవ్వకూడదు కాబట్టి నీకు అంటే సింథసిస్ లో నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఫోమ్. సో ఆ కంటిన్యూస్ గా ఫోమ్ అవ్వకూడదు కాబట్టి ఆ ఫోమ్ బ్రేకర్ ఏం చేస్తుంది, కట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫోమ్ ని కరిగిచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ నూరగని. ఓకే, ఇంకా ఏంటి, కంటిన్యూస్ గా నువ్వు ఒక సైడ్ ప్రొడ్యూస్ చేస్తావు, ఇంకొక సైడ్ నుంచి తీసుకుంటుంటావు.
ఏంటి ప్రొడక్ట్స్ ని శాంప్లింగ్ పోర్ట్స్ ద్వారా నువ్వు తీసేసుకుంటూ ఉంటావు అనమాట. Collect 5 examples of palindromic DNA sequences by consulting your teacher. Better try to create a palindromic sequence of the following the base pair rules. నీకు ఇందాక చెప్పాను ఇక్కడ అంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీక్వెన్స్ ఉంటుంది అనేసి చెప్పుకున్నాం అనమాట. సో అలా నువ్వు పాలిండ్రోమిక్ సీక్వెన్స్ చూసుకునేసి పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే నీకు ఇష్టం ఏమైనా చేసుకోండి. ఫస్ట్ వన్ మనకి బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ GATTC CTTAG ఇది ఒక పాలిండ్రోమిక్ సీక్వెన్స్. తర్వాత ఇది కూడా ఒక పాలిండ్రోమిక్ సీక్వెన్సే కదా. ఇదేమో ఈకో R1, సెకండ్ ఏమో నీకు GGATTC CTAGG ఇది ఒక సీక్వెన్స్. సో నీకు ఇష్టం వచ్చిన సీక్వెన్స్ నువ్వు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే తెలిసిన ముందు నుంచి వెనక నుంచి అవుతేనా సేమ్ అనేది ఉండాలన్నమాట. మోస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అన్ని నీకు పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేసి కట్ చేస్తాయి. కెన్ యూ రీకాల్ మియోసిస్ అండ్ ఇండికేట్ అట్ వాట్ స్టేజ్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ ఇస్ మేడ్? ఓకే, మియోసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? రిడక్షన్ అంటే మియోసిస్ అనేది నీకు రిడక్షన్. మియోసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? మియోసిస్ అంటే రిడక్షన్ అంటే క్రోమోజోమ్ నెంబర్ నీకు ఎగ్జాక్ట్ గా హాఫ్ చేస్తారు, అంటే జెనెటిక్ మెటీరియల్ ని హాఫ్ చేస్తారు అనమాట. ఓకే, మియోసిస్ బేసిక్ గా నీకు 2 స్టేజెస్ లో జరుగుతుంది. మియోసిస్ 1, మియోసిస్ 2. మియోసిస్ 1 లో నీకు రిడక్షన్ జరుగుతుంది. మియోసిస్ 2 జస్ట్ లైక్ మైటోసిస్ లాగా నీకు ఉంటది అనమాట. ఓకే, అండ్ నీకు రికాంబినెంట్ నీకు మియోసిస్ 1 అంటే మియోసిస్ 2 అనేది జస్ట్ లైక్ మైటోసిస్ లాగా ఉంటుంది అనమాట. మైటోసిస్ అంటే రిడక్షన్ కాదు, జస్ట్ నీకు తెలిసిందే. మియోసిస్ లో నీకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఆ ప్యాకెటిన్ స్టేజ్ అని ఒకటి మీరు చదువు ఉంటారు ఫస్ట్ ఇయర్ లో. ఈ ప్యాకెటిన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నీకు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అనమాట. క్రోమాటిడ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అనమాట. జెనెటిక్ మెటీరియల్ మీరు చూసే ఉంటారు, ఇలా ఉంటుంది ఎక్స్చేంజింగ్, ఇలా క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. ఓకే, వీటి మధ్యలో కూడా ఇలా క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. సో నీకు అక్కడ రికాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, కెన్ యూ థింక్ అండ్ ఆన్సర్ హౌ ఏ రిపోర్టర్ ఎంజైమ్ కెన్ బి యూజ్ ఇన్ మానిటర్ ఆఫ్ transformation of host cells by foreign DNA in addition to selectable marker? ఓకే, రిపోర్టర్ జీన్ అనే ఉంటుంది అనమాట. ఆ రిపోర్టర్ జీన్ కూడా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అంటే ఫారిన్ డిఎన్ఏ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదో కూడా నువ్వు కనుక్కోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు సెలెక్టబుల్ మార్కర్ ఎలాగైతే కదా నీకు మన సెలెక్టబుల్ మార్కర్ లో యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్, టెట్రాసైక్లిక్ రెసిస్టెన్స్ జీన్ ఎలాగైతే యూజ్ చేసి మనం ట్రాన్స్ఫార్మ్ అయినా లేకుంటే నాన్ ట్రాన్స్ఫార్మెంట్ అనేది తెలుసుకున్నాము కొన్ని సెలెక్టబుల్ మార్కర్ లో, ఇది కూడా అలానే చేస్తుంది అనమాట. ఓకే, ఎలా చేస్తారంటే రిపోర్టర్ జీన్ ని, ఒక్క నిమిషం, రిపోర్టర్ జీన్ ని ఫారిన్ జీన్ ఉంటుంది కదా, రిపోర్టర్ జీన్ అండ్ ఫారిన్ జీన్ ఇన్ ద సేమ్ డిఎన్ఏ ఒక దాంట్లోనే పెడతాం అనమాట. దెన్ ద కంబైన్డ్ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ ద సెల్. Here the reporter gene is used as a selectable marker to find out the successful uptake of the gene of interest. అంటే ఏవైతే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాయో అవి మాత్రము, ఇది నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, నేను తర్వాత కనుక్కొని కరెక్ట్ గా చెప్తాను. ఓకే, ఫస్ట్ 10, 11, 12 ఇవి పోగొట్టాను. నెక్స్ట్, డిస్క్రైబ్ బ్రీఫ్లీ ఇన్ ద ఫాలోయింగ్: ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్, బయోరియాక్టర్స్ అండ్ ద డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అనమాట. డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే మీకు చెప్పాను. డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే ప్యాకింగ్, అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ని నువ్వు ఎలా బయటికి వదులుతావు అనే దాని మీద డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ మీకు 2 స్టెప్స్ ఉంటాయని చెప్పిన. ఒకటేమో సెపరేషన్, ఇంకోటేమో ప్యూరిఫికేషన్ అండ్ సెపరేషన్ ప్యూరిఫికేషన్. ఆ తర్వాత మనం ఏం చేస్తామో తర్వాత క్లినికల్ ట్రయల్స్ చేస్తామని చెప్పాము. ఆ క్లినికల్ ట్రయల్స్ వేసేసి మనము బయటికి వదులుతాం అనమాట. ఒకవేళ అది సేఫ్ అని తెలిస్తే అప్పుడు మనము బయటకు వదులుతాం అనమాట, లేకపోతే అక్కడే బ్యాన్ చేసేస్తాము. ఓకే, డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అది. బయోరియాక్టర్స్ అంటే ఏంటంటే, బయోరియాక్టర్స్ నీకు లార్జ్ వాల్యూమ్ అనేది ఉంటుంది అన్న. లార్జ్ వాల్యూమ్ నీకు ఆప్టిమల్ కండిషన్స్ ఫర్ ద ఆ డిజైర్డ్ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి, ఏలియన్ డిఎన్ఏ ఎక్స్ప్రెస్ అవ్వడానికి నీకు ఆప్టిమమ్ కండిషన్స్ అనేది నీకు క్రియేట్ చేస్తారు అనమాట బయోరియాక్టర్స్ లో. లైక్ ఆప్టిమమ్ pH, లైక్ ఆప్టిమమ్ టెంపరేచర్, సాల్ట్స్, ఆక్సిజన్, ఇవన్నీ నీకు కాన్సన్ట్రేషన్, ఇవన్నీ నీకు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు అనమాట బయోరియాక్టర్స్.
ఓకే. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఏంటంటే కదా, వేర్ అంటే బేసిక్‌గా ఆ పేరులోనే ఉంది. ఎక్కడ రెప్లికేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతదో దాన్ని మనము ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటామనమాట. ఓకే. నీకు ఎక్కువ కాపీ నంబర్ ఉందనుకో, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఎక్కువ కాపీ నంబర్ ఉండేలాగా చూస్తుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు రెప్లికేట్ అయ్యి నీకు ఎక్కువ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ పీసీఆర్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అండ్ కైటినేస్. ఓకే. పీసీఆర్ అంటే ఏంది? పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఈ టెక్నిక్ ఏం చేస్తామంటే, ఈ టెక్నిక్ యూజ్ చేసి మనము ఒక జీన్ అనేది యాంప్లిఫై చేస్తామనమాట. ఓకే. ఓకే. యాంప్లిఫై అంటే ఎక్కువ కాపీస్. ఓకే. పర్టిక్యులర్ డీఎన్ఏని మనం ఎక్కువ కాపీస్‌లో మనము ప్రొడ్యూస్ చేస్తామనమాట. ఓకే. సెవెరల్ కాపీస్ ప్రొడ్యూస్ అంటే ఎక్కువ యాంప్లిఫై అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్ చేయడం అంటే పేరులోనే మీనింగ్ ఉందన్నమాట బేసిక్ గా. దాంట్లో ఏం చేస్తాము, నీకు దాంట్లో 3 స్టెప్స్ అని చెప్పాము. ఫస్ట్ డిఎన్ఏని డీనేచర్ చేస్తాము హై టెంపరేచర్ దగ్గర, అప్పుడు 2 స్టాండర్డ్స్ గా విడిపోతుంది. విడిపోయిన తర్వాత అనిలింగ్ అంటే ప్రైమర్స్ ని అటాచ్ చేస్తాము. ప్రైమర్స్ ని అటాచ్ చేసినాక నువ్వు ఈ ట్యాక్ పాలిమరేజ్ ఈ హై టెంపరేచర్ లో నీకు స్టేబుల్ గా ఉన్న ఈ ట్యాక్ పాలిమరేజ్ ఏదో ఉంటుందో దాన్ని ప్లస్ డిఆక్సి న్యూక్లియోటైడ్స్ కంటిన్యూస్ గా మనం యాడ్ చేస్తుంటాం. యాడ్ చేస్తుండడం వల్ల ఈ ప్రైమర్స్ అటాచ్ అయిన ప్రైమర్స్ నుంచి నీకు డిఎన్ఏ అనేది యాంప్లిఫై అవుతూ ఉంటది అనేసి మనం చెప్పుకున్నాం పీసీఆర్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ లో. నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, యూజువల్ గా ఏంటంటే ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బ్యాక్టీరియాలో అది ఒక డిఫెన్స్ మెకానిజం లా అన్నమాట. అంటే ఎప్పుడైతే వైరస్ లైక్ ఫారిన్ మెటీరియల్ వచ్చాయో ఆ బేసిక్ గా ఏంటంటే ఒకటేమో కట్ చేసేస్తుంది, ఒకటేమో ఫారిన్ మెటీరియల్ ని చంపడానికి ట్రై చేస్తుంది, ఇంకోటేమో ఆ ఫారిన్ మెటీరియల్ నుంచి దీని డిఎన్ఏ అంటే పర్టికులర్ బ్యాక్టీరియా డిఎన్ఏని సపరేట్ చేయడం కోసము కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మెథలేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాంట్లో ఏంటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఉంటుంది, రెస్ట్రిక్షన్ ఎక్సోన్యూక్లియస్ ఉంటుంది. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఏమో స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తే, అది డిఎన్ఏ ఏమో నీకు ఎక్సోన్యూక్లియస్ ఏమో నీకు డిఎన్ఏ ఎండ్ దగ్గర నీకు కట్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కైటినేజ్. కైటినేజ్ అంటేనా ఇప్పుడు నీకు కైటిన్ అంటే ఫంగల్ సెల్ వాల్ కదా, ఫంగల్ సెల్ వాల్ని ఏమంటాము, ఫంగల్ సెల్ వాల్ని కైటిన్ అంటున్నాం అనమాట. ఓకే. ఫంగల్ సెల్ వాల్ని కైటిన్ అంటాం అనమాట. ఆ కైటిన్ మనము డిఎన్ఏ ఐసోలేట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ సెల్ అంటే న్యూక్లియస్ లో ఉంటది అనమాట డిఎన్ఏ. ఓకే. ఆ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, సెల్ వాల్, సెల్ మెంబ్రేన్, లిపిడ్స్, ఈ ప్రోటీన్స్ ఇవన్నీ మనం దాటుకొని వెళ్ళాలి. కాబట్టి ఒక్కొక్క దాన్ని డైజెస్ట్ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. దాంట్లో మనం కైటినేజ్ అంటే కైటిన్ ని డిజాల్వ్ చేస్తాం, డిగ్రేడ్ చేస్తాం, బ్రేక్ చేసేస్తుంది అనమాట. యూజ్డ్ ఇన్ బ్రేకింగ్ ఆఫ్ ది కైటిన్ అనమాట. ఓకే. డిస్కస్ విత్ యువర్ టీచర్ అండ్ ఫైండ్ అవుట్ ద హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ప్లాస్మిడ్ డిఎన్ఏ అండ్ ది క్రోమోజోమల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ఎక్సోన్యూక్లియస్, ఎండోన్యూక్లియస్ ఇందాక చెప్పి ఎక్సోన్యూక్లియస్ ఏమో నీకు స్పెసిఫిక్ పాయింట్ దగ్గర న్యూక్లియోటైడ్స్ రిమూవ్ చేస్తుంది. ఎక్సోన్యూక్లియస్ ఏమో నీకు లైక్ అది ఎండ్ డిఎన్ఏ ఎండ్ దగ్గర నుంచి నీకు రిమూవ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ అంటేనా ఆర్ఎన్ఏ లైక్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ లైక్ డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోజు, ఆర్ఎన్ఏ అంటేనా రైబోన్యూక్లియస్ అనమాట. డిఎన్ఏ వచ్చేసి నీకు మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ లో నీకు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత ఇంకా ఏమేమి పాయింట్స్ చెప్పుకోవచ్చు, లైక్ డిఎన్ఏ నీకు ప్యూరిన్స్ రెండిట్లో సేమే ఉంటాయి. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ప్యూరిన్స్ సేమే ఉంటాయి అని చెప్పుకున్నాము. పిరమిడిన్స్ లో నీకు అడినైన్ యురాసిల్ లో ఆర్ఎన్ఏలో ఉంటే డిఎన్ఏలో మాత్రం అడినైన్ థైమిన్ ఉంటుంది అనమాట. ఓకే. మా డిఎన్ఏ ఏమో డిఎన్ఏ వచ్చేసి డిఎన్ఏ వచ్చేసి క్రోమోజోమ్స్ లో కాంపోనెంట్ అయితే కనుక ఆర్ఎన్ఏ వచ్చేసి రైబోజోమ్స్ లో కాంపోనెంట్, పేర్లోనే ఉంటుంది రైబోస్ అనేసి. ఓకే. మళ్ళీ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కి నీకు రెప్లికేట్ అయ్యే అంటే అదంతకు అదే రెప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ డిఎన్ఏకి రెప్లికేట్ అయ్యే పవర్ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ వచ్చేసి ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అని చెప్పుకున్నాం. బ్యాక్టీరియాలో ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఎక్స్ట్రా అంటే ఒక న్యూక్లియస్ లో కాకుండా మళ్ళీ బయట సైటోప్లాజం లో నీకు ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఉంటే దాన్ని
ప్లాస్మిడ్ డిఎన్ఏ అంటాం అనమాట. అది ఇండిపెండెంట్ అంటే క్రోమోజోమల్ డిఎన్ఏతో అసలుకి డిపెండ్ అవ్వదు అనమాట. క్రోమోజోమల్ డిఎన్ఏ వచ్చేసి ఎంటైర్ వచ్చేసి న్యూక్లియస్ లో ఉంటది. అంటే ఓకే, ఎంటైర్ క్రోమోజోమ్స్ లో ఉంటది అనమాట, అంటే న్యూక్లియస్ లో ఉంటది అనమాట. అదే ప్లాస్మిడ్ డిఎన్ఏ అనుకో, ప్లాస్మిడ్ డిఎన్ఏ వచ్చేసి నీకు సైటోప్లాజం లో న్యూక్లియస్ కి దీని కంట్రోల్ లోనే ఉంటది బేసిక్ గా. ఓకే, అది ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఇది నెక్స్ట్ ఇంకా ఇది ఒక క్వశ్చన్ మిగిలింది కదా, ఇది ఒకసారి నేను గూగుల్లో చూసి. ఓకే, గూగుల్లో ఏం ఇచ్చాడంటే కెన్ యూ థింక్ ఆన్సర్ హౌ ద రిపోర్టర్ ఎంజైమ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద మానిటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హోస్ట్ సెల్స్ బై ఫారిన్ డిఎన్ఏ ఇన్ ద అడిషన్ టు సెలెక్టబుల్ మార్కర్. అంటే ఏ రిపోర్టర్ జీన్ కెన్ బి యూజ్డ్ టు మానిటర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హోస్ట్ సెల్స్ బై ద ఫారిన్ డిఎన్ఏ. ఓకే, ఈ రిపోర్టెడ్ జీన్ వచ్చేసి అంటే ట్రాన్స్ఫార్మ్ అయినాయా లేవా అనేసి మనం ఒక ఫారిన్ డిఎన్ఏ అంటే ఏలియన్ డిఎన్ఏ బేస్డ్ గా నీకు చెప్తుంది అని చెప్తున్నాడు అనమాట. దే యాక్ట్ యాజ్ అ సెలెక్టబుల్ మార్కెట్ టు డిటర్మైన్ వెదర్ ద హోస్ట్ సెల్ హ్యాస్ టేకెన్ అప్ ద ఫారిన్ డిఎన్ఏ ఆర్ ద ఫారిన్ జీన్ గెట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సెల్. అంటే ఈ రిపోర్టర్ జీన్ ఏం కనుక్కుంటది అంటే కనుక ఆ పర్టికులర్ హోస్ట్ సెల్ ఫారిన్ జీన్ దాంట్లో ఎక్స్ప్రెస్ అయిందా లేదనేసి క్లియర్ గా కనుక్కుంటది అని చెప్తున్నాడు. ద రీసెర్చర్స్ అంటే బేసిక్ గా ఎలా చేస్తామంటే రిపోర్టర్ జీన్ ని ఫారిన్ జీన్ ని ఒకే డిఎన్ఏ కన్స్ట్రక్ట్ లో పెడతాం అనమాట. ఫారిన్ జీన్ ని రిపోర్టర్ జీన్ ఒకే దాంట్లో పెడతాం అనమాట. దెన్ ద కంబైన్డ్ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద సెల్. అంటే ఈ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ లో నీకు బోత్ రిపోర్టర్ జీన్ ఫారిన్ జీన్ రెండు ఉన్నాయి. ఇది తీసుకెళ్లి మనం ఏం చేస్తామంటే గన సెల్ లో పెడతాం, అంటే ఇన్సర్టెడ్ ఇన్ టు ద సెల్ అనమాట. అక్కడ మన అప్పుడు ద రిపోర్టర్ జీన్ ఈజ్ యూజ్డ్ యాజ్ సెలెక్టబుల్ మార్కెట్ టు ఫైండ్ అవుట్ ద సక్సెస్ఫుల్ అప్టేక్ ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఫారిన్ జీన్ ఉంది అంటే గన కంపల్సరీ దాని పక్కన రిపోర్టర్ జీన్ ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్టర్ జీన్ ని మనం ఐడెంటిఫై చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటుంది అనమాట. సో ఆ రిపోర్టర్ జీన్ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏమనుకుంటాము, ఓకే ఆ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ లో మన డిఎన్ఏ కన్స్ట్రక్ట్ లో రెండు కలిపి పెట్టాం కాబట్టి రిపోర్టర్ జీన్ ఉందంటే కంపల్సరీ ఫారిన్ జీన్ అంటే ఏలియన్ డిఎన్ఏ కూడా దాంట్లో ఉంది, అంటే అది ట్రాన్స్ఫార్మెంట్ అనేసి కనుక్కుంటాం అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలా రిపోర్టర్ జీన్ కూడా ఒక్కోసారి సెలెక్టబుల్ మార్కర్ లా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, దీంతో ఎక్సర్సైజ్ కూడా అయిపోయాయి. ఈ పర్టికులర్ దగ్గర 10 రికామెండ్ పుట్టింగ్ ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేయండి, కొన్ని అంటే గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత ఈ పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అండ్ దేర్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. ఆ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ తో పాటు మీరు నేర్చుకున్న ఆ 5 ఉన్నాయి కదా అనే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కూడా నేర్చుకోండి అనమాట దాంతో పాటు. ఓకే, ఇది బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ దీని అప్లికేషన్స్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ లో ఉంటుంది. సో మనకి ఇంకొక 20 minutes టైం ఉంది. ఈ 20 minutes జస్ట్ బేసిక్ గా ఏవేవి ఇంపార్టెంట్, లైక్ ఎక్కడ నుండి క్వశ్చన్స్ రావచ్చు దాని గురించి చూసుకుందాం. బేసిక్ గా క్వశ్చన్స్ వచ్చేసి ఈ బయోటెక్నాలజీ ఫస్ట్ టాపిక్ డ్రై టాపిక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోటెక్నాలజీ టాపిక్ డ్రై టాపిక్ కాదు. అంటేనా జస్ట్ బై హార్ట్ చేసేస్తే దీంట్లో నుంచి మార్క్స్ వస్తాయంటే అలా కాదు. దీనికి కాస్త నువ్వు లైక్ అండర్స్టాండ్ చేసుకో, అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థం చేసుకొని ఈ చాప్టర్ ని చదవాలి. అర్థం చేసుకొని చదివినప్పుడే నీకు దీంట్లో చాప్టర్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ టాపిక్ బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, జెనెటిక్స్, ఇవన్నీ డ్రై టాపిక్. అంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే కాకపోతే ఒక్కసారి చదివినా అనుకో క్లారిటీ వచ్చేస్తుంది. ఇది పదే చదవాల్సిన టాపిక్ కాదు. అంటే ఇప్పుడు బై హార్టింగ్ టాపిక్స్ అనుకో పదే చదువుతున్నది, ఎందుకంటే ఈజీగా వాలటైల్ అయిపోతాయి కాబట్టి నేర్చుకుంటూ వాలటైల్ అయిపోతుంది. కానీ ఇలాంటి ఈ టాపిక్స్ మాత్రం ఒకసారి 2 times కరెక్ట్ గా చదివాం అనుకో అర్థం చేసుకొని తర్వాత ఈజీగా అయిపోతుంది. లైక్ బోర్డ్ ఎగ్జామ్స్ లో బయోటెక్నాలజీ డెఫినేషన్ అడుగుతాడు. డెఫినేషన్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్ లో కంపల్సరీ అడుగుతాడు. తర్వాత ఈ బయోప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ రెండు డెఫినేషన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇక్కడ ఎంసీక్యూస్ వచ్చేసి ఇక్కడ ఈ సాల్మోనెల్లా ప్లాస్మిడ్ ని ఫస్ట్ తీసుకున్నా కదా అదేను. మళ్ళీ ఈ సైంటిస్ట్ స్టాన్లీ కోహెన్, హెర్బర్ట్ బోయర్ గురించి అడుగుతాడు. ఈ సాల్మోనెల్లా టైఫీరియం వచ్చేసి ఈ ప్లాస్మిడ్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసాము కదా, కాబట్టి ఫస్ట్ రికాంబినెంట్ డిఎన్ఏ ఓకే నేటివ్ ప్లాస్మిడ్. ఆ నేటివ్ ప్లాస్మిడ్ ఏదంటే ఎక్కడ నుండి తీసామంటే సాల్మోనెల్లా టైఫీరియం. సో ఇది ఇంపార్టెంట్. ఫస్ట్
ఫస్ట్ సాల్మినల్ టైఫీరియం ఇది ఇంపార్టెంట్. తర్వాత దీన్ని ఎక్కడ ప్లేస్ చేసామంటే ఈకోలైలో ప్లేస్ చేసాం కదా, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. దేంట్లో ప్లేస్ చేసామంటే ఈకోలైలో. ఓకే, ఎస్టరేషియా కొలైలో ప్లేస్ చేసాము, కానీ ప్లాస్మిడ్ ఏమో సాల్మినల్ అది. ఫస్ట్ ప్లాస్మిడ్ వచ్చేసి ఐడెంటిఫై అంటే ఈ ప్రాసెస్ కి యూజ్ చేసిన ఫస్ట్ ప్లాస్మిడ్ వచ్చేసి ఏది, సాల్మోనెల్లా. అది మనం హోస్ట్ గా తీసుకుంది ఏది, హోస్ట్ వచ్చేసి ఈకోలై. ఓకే, అది ఈ ప్రాసెస్ అంతా దీని ఎవరి లైక్ కాంట్రిబ్యూషన్ అంటే ఇద్దరు సైంటిస్ట్, స్టాన్లీ కోహెన్, హెర్బర్ట్ బోయర్. ఓకే, నెక్స్ట్ టూల్స్ ఇంపార్టెంట్. టూల్స్ అంటే నీకు టూల్స్ బేసిక్ గా రెస్ట్రిక్షన్, పాలిమర్, లైగేస్ ఏం చేస్తాయి, మనం లైక్ ఫారిన్ ని వెక్టార్ తో, ఫారిన్ డిఎన్ఏ అంటే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని నీకు వెక్టార్ జీన్ తో కలిపేది వచ్చేసి లైగేస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎక్కడ, 1963లో. అదేది ఫస్ట్ హిండ్ 2, అది ఇంపార్టెంట్. ఫస్ట్ 1963 హిండ్ 2 ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ మన నేమింగ్ ఎలా ఇస్తాము అది కూడా ఇంపార్టెంట్. ఈకో R1 అన్నాను కదా, అది ఎలా వస్తుంది అది కూడా ఇంపార్టెంట్. ఎస్టరేషియా కొలై RY13 ఎలా వస్తాయి, ఈ పేర్లు ఎలా వస్తుంది అనేసి అది కూడా ఇంపార్టెంట్. ఆ స్ట్రెయిన్ ఏంటి, ఆ తర్వాత దేని జీనస్, దేన్ని R అంటే ఏంటి, I అంటే ఏంటి, E అంటే ఏంటి, C అంటే, అది ఇంపార్టెంట్. తర్వాత ఎండోన్యూక్లియస్, ఎక్సోన్యూక్లియస్. బేసిక్ గా నీకు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది, ఒకసారి చదివినా ఎండోన్యూక్లియస్, ఎక్సోన్యూక్లియస్ డిఫరెన్సెస్ ఈజీగా గుర్తుంటది అనమాట. ఎండోన్యూక్లియస్ పని ఏంటి, ఎక్సోన్యూక్లియస్ పని ఏంటి. తర్వాత ఈకో R1 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ ఇచ్చాడు కాబట్టి ఈ సీక్వెన్స్ ని, ఈ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ని ఎప్పుడు మర్చిపోకండి. ఓకే, ఇదంతా ఏంటి, జస్ట్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా బేసిక్ గా మీకు ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మనం వెక్టార్ ఫస్ట్ ఐసోలేషన్ చేస్తాము, తర్వాత వెక్టార్ కి దాన్ని అతికిస్తాము, తర్వాత హోస్ట్ లో పెడతాము. సో ఈ ప్రాసెస్ అంతా ఇది గుర్తుండేనా, ఈ సీక్వెన్స్ గుర్తొచ్చినప్పుడు నీకు ఈ పాయింట్స్ అన్ని గుర్తొచ్చేసేయాలి. డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బేసిక్ గా ఏంటంటే ఒకసారి చూస్తేనే గుర్తుండిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ సపరేషన్ అండ్ ఐసోలేషన్ లో నీకు టర్మ్స్ ఉన్నాయి. ఎల్యూషన్ అంటే ఏంటి, ఇథీరియం బ్రోమైడ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇథీరియం బ్రోమైడ్ తరువాత మనం ఒక్కసారి అప్లై చేసిన తర్వాత మనం యూవీ రేడియేషన్ కి ఎక్స్పోజ్ చేస్తాము, అప్పుడు మనకి ఆరెంజ్ కలర్ లైట్ వస్తుందని చూసాం. ఓకే, అది ఇంపార్టెంట్. మళ్ళీ అగ్రోస్ జెల్ ఎక్కడ నుండి తీస్తామంటే సీ వీడ్స్ నుంచి చేస్తాము. ఓకే, క్యాథోడ్, యానోడ్. ఓకే, స్మాల్ ఒక్కసారి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి ఫ్రాగ్మెంట్ చేస్తాం కదా, ఫ్రాగ్మెంట్ చేసిన దాంట్లో స్మాలెస్ట్ ఏమో ఎక్కువ దూరం పోతుంది, లార్జెస్ట్ ఏమో తక్కువ దూరంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇథీరియం బ్రోమైడ్ ది, యూవీ రేస్ ది, అగ్రోస్ జెల్ ది, ఎల్యూషన్ ది, ఆ తర్వాత సీ వీడ్స్, అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టార్స్ లో నీకు ఇవి గుర్తుంది, ఒరిజినల్స్, సెలెక్టబుల్ మార్కర్స్. తర్వాత ఈకోలైకి నార్మల్ గా మనం ఏవి యూజ్ చేస్తాము, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే యాంపిసిలిన్, క్లోరంఫెనికల్, టెట్రాసైక్లిన్, కనామైసిన్, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టబుల్ మార్కర్స్ ప్లేస్ లో మనం ఇప్పుడు ఈ మధ్య ఏం యూజ్ చేస్తున్నాం అంటే అది కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి మనం ఈ మధ్య ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఈ బీటా గ్లైకోసైడేజ్ ఎంజైమ్ అనేది డైరెక్ట్ గా పెడుతున్నాము. దానివల్ల కలర్ ప్రొడ్యూస్ అయితే అది నాన్ ట్రాన్స్ఫార్మెంట్, ప్రొడ్యూస్ కాకపోతే అది ట్రాన్స్ఫార్మెంట్. ఇన్సర్షన్ ఇన్యాక్టివేషన్ చేస్తాం అంటే ఎక్స్ప్రెస్ అవ్వకుండా చేస్తాం. ఆ పర్టికులర్ ఎంజైమ్ ని, కలర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ ని మనము ఇన్యాక్టివ్ చేస్తాము, అప్పుడు అది ట్రాన్స్ఫార్మెంట్ అని అర్థం. మనకి అది సెలెక్టబుల్ మార్కర్ లాగా. దానివల్ల జస్ట్ ఉపయోగం ఏంటంటే సెలెక్టబుల్ మార్కర్ కాదా అంటే ట్రాన్స్ఫార్మెంట్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్ కనుక్కోవడం కోసం అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అగ్రోబాక్టీరియం ట్యూమిఫెసెన్స్, టీఐ ప్లాస్మిడ్ ఫర్ ద ప్లాంట్స్, రెట్రోవైరస్ ఏమో అనిమల్స్ కి యూజ్ చేస్తామని చెప్తాము, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంపిటెంట్ హోర్స్ అంటే అది బేసిక్ గా హైడ్రోఫిలిక్ కాబట్టి తీసుకోదు అని చెప్తాము. ఎలా తీసుకుంటుంది అంటే కాల్షియం, తర్వాత హీట్ షాక్, డైవైరన్ కాల్షియం తో ట్రీట్ చేసిన తర్వాత హీట్ షాక్ ఐస్, అలా హీట్ ఐస్ అలా అయినా అది తీసుకుంటది అనమాట, అది చెప్తాము. నెక్స్ట్ ఈ హీట్ షాక్ మెథడ్ ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి అని చెప్పాము. ఏది మైక్రో ఇంజెక్షన్,
బయోలాస్టిక్ జీన్ గన్ దీంట్లో గోల్డ్ టంగ్స్టన్ తో ప్లేట్ చేసి ఉంటామని చెప్పాము. మైక్రో ఇంజెక్షన్ డైరెక్ట్ గా న్యూక్లియస్ లకి ఇంజెక్ట్ చేస్తామని చెప్పాము. డిజార్మ్డ్ పాథోజన్ వెక్టర్స్ లాస్ట్ మెథడ్. టోటల్ 4 మెథడ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంటే మీకు బేసిక్ గా తెలుసు. ఆ స్టెప్స్ అన్ని ఉంటాయి కదా. వెక్టార్ ఐసోలేషన్ చేస్తాము, ఐసోలేట్ చేసిన ఫ్రాగ్మెంట్ చేస్తాము, ఫ్రాగ్మెంట్ చేసిన తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరస్ లో పెడతాము, తర్వాత లైగేజ్ చేస్తాము, తర్వాత వెక్టార్ లెక్ ట్రాన్స్ఫర్ చేస్తాము, తర్వాత దాన్ని పోస్ట్ లెక్ చేస్తాము, తర్వాత కల్చర్ ఇన్ లార్జ్ స్కేల్, తర్వాత ఎక్స్ట్రాక్షన్ అంతా డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. బేసిక్ గా అంటే ఇది ఒక మైండ్ మ్యాప్ లాగా అనమాట బేసిక్ మీకు. ఎందుకంటే ఇదంతా రిపీటెడ్. ఇది ఈ పార్ట్ అంతా, ఈ ప్రాసెస్ అంతా నీకు పైనే వచ్చింది అనమాట బేసిక్ గా. ఇది ఈ బొమ్మ ఇంపార్టెంట్. డిఎన్ఏ దట్ సపరేట్స్ త్రూ ఎలా అంటే స్పూలింగ్ ద్వారా మనము దాన్ని సపరేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్, అది తెలుసా, రెస్ట్రిక్షన్ టైమ్స్. ఇది పీసీఆర్ లో డీనేచరింగ్, అనీలింగ్, ఎక్స్టెన్షన్. డీనేచర్ ఏమో హై టెంపరేచర్ డబుల్ స్టాండ్ డిఎన్ఏ బ్రేక్ చేస్తాము. అనీలింగ్ లో ప్రైమర్స్ అటాచ్ చేస్తాము. ప్రైమర్స్ తర్వాత ఎక్స్టెన్షన్ ఏం చేస్తాము, డిఎన్ఏ ట్యాగ్ పాలిమరేజ్ హైలీ థర్మోస్టాబుల్ ట్యాగ్ పాలిమరేజ్ ప్లస్ డిఆక్సి న్యూక్లియోటైడ్స్ యాడ్ చేయడం వల్ల కంటిన్యూస్ గా ఈ ప్రైమర్స్ కి యాడ్ అవ్వకుండా పోయి అది యాంప్లిఫై అంటే కావాల్సిన అంత టైమ్స్ నీకు యాంప్లిఫై అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇన్సర్షన్ తెలిసిందే. ఇన్సర్షన్ చేసినాక ట్రాన్స్ఫార్మెంట్, నాన్ ట్రాన్స్ఫార్మెంట్, సెలెక్టబుల్ మార్కర్స్ ద్వారా మనం తెలుసుకుంటాము. తర్వాత అప్టైనింగ్ ఆఫ్ ఫారెన్ జీన్ బయోరియాక్టర్స్ లో ఆప్టిమమ్ pH ఇవన్నీ పెట్టినప్పుడు ఆ ఎక్స్ప్రెస్డ్ ప్రోటీన్ ఏదైతే ఉందో నీకు మనకు కావాల్సిన ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక పక్క నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ఈ లాగ్ ఫేజ్, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ లో ఉంచడం కోసం మనం కంటిన్యూస్ గా ఒక సైడ్ ఏమో ఫ్రెష్ మీడియం యాడ్ చేస్తుంటే, ఇంకో సైడ్ ఏమో తీసేస్తూ ఉంటాం అనమాట. ఈ బయోరియాక్టర్స్ ఏమేమి కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాయి అంటే టెంపరేచర్, pH, సబ్స్ట్రేట్, సాల్ట్స్, విటమిన్స్, ఆక్సిజన్. మోస్ట్ కామన్లీ యూజ్ బయోరియాక్టర్స్ స్టిరింగ్ టైప్. స్టిరింగ్ టైప్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్పాజ్ స్టిరింగ్ ట్యాంక్, సింపుల్ స్టిరింగ్ ట్యాంక్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్పాజ్ ట్యాంక్ లో నీకు బబుల్స్ ప్రొడ్యూస్ చేస్తాము. బబుల్స్ ప్రొడ్యూస్ చేసి ఎయిర్ ని పంపిస్తాం కాబట్టి నీకు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఆక్సిజన్ అందడానికి ఛాన్స్ ఉంటుంది అని తెలుసుకున్నాం. ఓకే. శాంప్లింగ్ పోర్ట్స్ ద్వారా నువ్వు ఎక్స్ట్రాక్ట్ అంటే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ని తీసేస్తుంటాం. నెక్స్ట్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే కన్నా నువ్వు ఇందాక చెప్పు. డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే దాని ప్యాకింగ్, తర్వాత దాన్ని హ్యూమన్స్ కి ఇవ్వాలా వద్దా, క్లినికల్ ట్రయల్స్ అవన్నీ. ఓకే. ఇది ఒకటి. సరే, మనకు ఇంకా కొంచెం టైం ఉంది. సో ఈ సమ్మరీ కూడా జస్ట్ లైన్ టు లైన్ చదివేద్దాం ఒకసారి. Biotechnology deals with the large scale of production and marketing the products and process using the live organisms, enzymes, or the cells. ఇది డెఫినేషన్. అండ్ బయోటెక్నాలజీ మనకు కావాల్సిన డిజైర్ ప్రోడక్ట్ ని లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తాం యూజింగ్ ద ఎంజైమ్స్ కానీ, లివింగ్ ఆర్గానిజం కానీ, సెల్స్ కానీ. Modern biotechnology using genetically modified organisms was made possible only when the man learned alter the chemistry of the DNA and construct the recombinant DNA. Okay, ఇది ఎలా పాసిబుల్ ఏంటంటే మనం పర్టికులర్ మనం హ్యూమన్స్ అడ్వాన్స్డ్ గా ఆలోచించి డిఎన్ఏ కెమిస్ట్రీని ఆల్టర్ చేయడము, అంటే కట్ చేయడం, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ న్యూక్లియస్ యూజ్ చేసి కట్ చేసి వేరే దాంతో లైగేజ్ చేసి దాన్ని హోస్ట్ సెల్ లో పెట్టి ఇంత టెక్నాలజీ తెలుసుకోవడం వల్ల మనకి బయోటెక్నాలజీ అనేది పాసిబుల్ అయింది అంటున్నాడు. దిస్ కీ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే వేరే డిఎన్ఏతో మనం లైగేజ్ చేస్తాం కదా దాన్ని. దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ న్యూక్లియస్, డిఎన్ఏ లైగేజెస్. ఇవి ఏంటి tools used in the biotechnology. Okay. Appropriate plasmid or viral vectors or to isolate the foreign the ఓకే ఐసోలేట్ ఆ తర్వాత ఐసోలేట్ చేస్తాము డిఎన్ఏ. తర్వాత డిఎన్ఏ హోస్ట్ ఆర్గనైజం ఇండ్యూస్ చేసి ఒక ఫారిన్ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యాక ఆ ప్యూరిఫికేషన్ అనేది చేస్తాం. ప్యూరిఫికేషన్ ఆఫ్ ద జీన్ ప్రొడక్ట్, దట్ ఈస్ ద ఫంక్షనల్ ప్రోటీన్ అండ్ ఫైనలీ మేకింగ్ ద సూటబుల్ ఫార్ములేషన్, మార్కెటింగ్. అంటే దాన్ని డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ద బయోరియాక్టర్. స్మాల్ స్కేల్ అయితే నీకు ప్రొడ్యూస్ అవుతుంది కానీ అంత మనకు కావాల్సిన అంటే మన హ్యూమన్ నీడ్స్ కి కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే, అది ప్రొడ్యూస్ చేయడం కోసం మనము బయోరియాక్టర్స్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి బయోటెక్నాలజీ. ఇక్కడ నేర్చుకున్న దాని అప్లికేషన్స్ అన్నమాట నెక్స్ట్ చాప్టర్ లో. ఓకే, సో ఈ చాప్టర్ ని మీరు బైహార్ట్ చేయాల్సింది కాదు, జస్ట్ ఒకసారి చదివితే బైహార్ట్ చేయాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఏవి లైక్
సాల్మినల్ టైఫీరియం ఫస్ట్ ప్లాస్మిడ్ కన్స్ట్రక్ట్ చేసామనేసి, అలాంటి కొన్ని పాయింట్స్ నీకు బై హార్టింగ్ అనమాట. ఎక్కువ నీకు బై హార్టింగ్ అనేవి దీంట్లో లేవన్నమాట. ఓకే, లైక్ మార్ఫాలజీ, లైక్ మైక్రోబ్స్, లేకుంటే స్ట్రాటజీస్, అలాగా నీకు ఎక్కువ బై హార్టింగ్ టాపిక్ కాదు. నీకు ఒక్కసారి కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా అర్థమై రీడింగ్ ఇచ్చావనుకో, తర్వాత నీకు పదే పదే ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవాల్సిన అవసరం దీంట్లో ఈ చాప్టర్ లో నీకు ఉండదన్నమాట. ఓకే, ఇంకా వీకెండ్స్ బయాలజీ లైక్ వీకెండ్స్ రాస్తుంటారు కదా మామూలుగా, ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లో చెప్తాను, ప్రతిసారి చెప్పేదే ఏంటంటే బయాలజీలో మార్క్స్ ఎప్పుడు తగ్గించుకోకండి. బయాలజీ ఎప్పుడు 340 యావరేజ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, 340 350. ఎందుకంటే ఇదే బేసిక్ గా ఎడ్జ్ తీసుకోవాల్సింది అనమాట బయాలజీ. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచిగా చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు కంపల్సరీ బయాలజీ మీరు 350 యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బయాలజీ అందరికి మార్క్స్ వస్తాయి, మీకు బయాలజీలో మార్క్స్ రాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ వచ్చి బయాలజీలో తగ్గుతున్నాయి అనుకోండి, నీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, బేసిక్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరూ కొంచెం కష్టపడతారు ఎక్కువ. సో కష్టపడినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచి మార్క్స్ వచ్చింది నీకు, దాంట్లో 340 300 మీద మెయింటైన్, 300 320 మెయింటైన్ చేస్తున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో, అప్పుడు ఆటోమేటిక్ గా దీంట్లో బయాలజీలో 350 ఆ మీద మెయింటైన్ చేస్తున్నాం అనుకో, నీకు 670 మార్క్స్ అనేది వ్యాస్ట్ డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ మార్క్స్ అంటే ఈ మార్క్స్ చూడడానికి పెద్దగా ఉండొచ్చు, కాకపోతే ఫైనల్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ మీరు రాసినప్పుడు మీరు చాలా ఈజీగా ఫీల్ అవుతారు ఎగ్జామ్ పేపర్. ఓకే, ఎందుకంటే బేసిక్ గా మీకు వీకెండ్స్ లో మీరు రాసే పేపర్స్ లో కంపల్సరీ స్టాండర్డ్ కొంచెము ఎక్కువే ఉంటది నీట్ స్టాండర్డ్ కంటే. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే పేపర్ సెట్ చేస్తుందో దాంతో పోల్చుకుంటే మీరు రాసే యూజువల్ గా మీరు రాసే వీకెండ్ పేపర్స్ హై స్టాండర్డ్ లో ఉంటాయి. ఓకే, సో మీకు కంపల్సరీ ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ అన్నా మీకు మీ యావరేజ్ గా మీకు ఈ 2 years రాస్తుంటారు కదా పేపర్స్, ఆ 2 years యావరేజ్ కంటే కంపల్సరీ ఎక్కువే వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వీకెండ్స్ రాసేటప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద రాస్తుంటారు కాబట్టి కాస్త డెప్త్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ డెప్త్ క్వశ్చన్స్ ఏవైతే కొన్ని వచ్చినప్పుడు ఆ డెప్త్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు ఎర్రర్ నోట్స్ అని కొన్ని పెట్టుకోండి. అంటే ఏవైతే తప్పులు చేస్తారో మీరు అవి ఒక నోట్స్ లాగా పెట్టుకోండి. నోట్స్ లా పెట్టుకునేసి దాంట్లో ఇంపార్టెంట్ అనిపించుకునేవి రాసుకుంటూ ఉండండి. ఓకే, ఎందుకంటే ఫైనల్ పేపర్ వచ్చేసరికి ఈ ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ 2-3 అంటే 2 to 3-4 క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి ఈజీ క్వశ్చన్ గానే, అంటే ఇప్పుడు బయోటెక్నాలజీ ఉందనుకోండి, బయోటెక్నాలజీ నుంచి మోస్ట్ ప్రామినెంట్ టాపిక్ ని అడుగుతారు అనమాట మీకు. అంటే ఇన్ డెప్త్ కి వెళ్ళి క్వశ్చన్స్ అడిగేది ఏముండదు. సో ప్రామినెంట్ గానే అడుగుతుంటారు, అంటే పైనే అడుగుతుంటారు అనమాట. సో మీకు ఫైనల్ ఎగ్జామ్ కి అన్ని చాప్టర్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడున్న కాంపిటీషన్ కి మీరు మంచి మార్క్స్, అంటే మీరు ఎయిమ్స్ లో కనుక చేయాలనుకుంటే కనుక మీరు మినిమం 660 670 పైన మార్క్స్ ఉండాలి. ఓకే, 670 పైన మార్క్స్ ఉంటే కదా మీరు ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చేయొచ్చు. సో ఎందుకంటే ఎంబీబీఎస్ లైక్ ఎయిమ్స్ లో అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, ఎంబీబీఎస్ బేసిక్ గా ఎక్కడ చేసినా ఏ కాలేజ్ లో చేసినా కూడా ఎంబీబీఎస్ ఒకటే, డిగ్రీ ఒకటే, కాకపోతే ఏంటంటే ఎక్కువ అడ్వాంటేజెస్, ఎక్కువ ఫెసిలిటీస్ అని నీకు ఎయిమ్స్ కాలేజ్ లో అయితే ఎక్కువ ఫెసిలిటీస్ అలాగా ఉంటాయి అనమాట. సో అందరూ మంచి కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఓకే, అలానే వేరే తక్కువ అని కాదు, ఎంబీబీఎస్ చేస్తున్నారంటేనే జస్ట్ ఒక ప్రైడ్. ఏంటంటే ఎక్కువ 600 ఎయిమ్స్ కాలేజ్ ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కదా, బాగా ఫండ్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఓకే, సో 670 మెయింటైన్ టార్గెట్ పెట్టుకునేసి 670 680 టార్గెట్ పెట్టుకునేసి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.